हरिः ओं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। మనం విష్ణు సహస్రనామ స్తోత్రానికి అర్థం చెప్పుకుంటూ ఉన్నామండి. మనం రోజు ఒక ఆ కేశవనామాల్లో మూర్తుని గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు పురుషోత్తమమూర్తి గురించి చెప్పుకుందాం. ఈయన తెల్లని శరీరంతో ప్రసన్నమైన ముఖంతో 4 భుజాలు కలిగి కుడి చేతిలో కింద నుంచి పైకి చక్రము పద్మము ధరిస్తాట. ఎడమ పక్కనేమో గద శంఖాలను ధరించి ఉంటాట. తెల్లటి వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు ఈ పురుషోత్తమ మూర్తి అని చెప్పి ఆ మూర్తికి నమస్కారం చేసుకుని మనం ఇప్పుడు శ్లోకాలు చెప్పుకోవడానికి అర్థం చెప్పుకుందుకు పెడుతున్నాం. మనం 10 శ్లోకాలు అయిపోయిన తర్వాత 11 నుంచి చదువుతున్నానండి. ఈవేళ చెప్పి 2 శ్లోకాల దాకా చదువుతాను. అజ సర్వేశ్వర సిద్ధి సర్వాదిరచ్యుత వృషాకపి అమేయాత్మ సర్వయోగ వినిృత వసుర్వసుమనా సత్య సమాత్మా సంమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషాకర్మా వృషాకృతి రుద్రో బహుశిరా బభ్రు విశ్వయోనిశుచిస్రవాః అమృత శాశ్వతస్థాణు వరారోహో మహాతపాః సర్వగః సర్వవిద్వానుః విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్షకృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహ చతుర్దంష్టచతుర్భుజః భ్రాజిష్ణుర్భుజనం భోక్త సహిష్ణుర్జగదాదిజః అనఘో విజయోజేత విశ్వయోని పునర్వసుః. ఇట్లకి ఇప్పుడు మనం అర్థాన్ని చెప్పుకుందామండి. లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృతః చతురాత్మ చతుర్వ్యూహ చతుర్దంష్ట్ర చతుర్భుజః. ఇప్పుడు లోకాలకి అన్నిటికీ అధ్యక్షుడు కనుక లోకాధ్యక్షుడని, సురాధ్యక్ష సురులు అంటే దేవతలు కనుక దేవతలకు కూడా అధ్యక్షుడని, ధర్మాధ్యక్ష ధర్మమే ఆయన స్వరూపం అని చెప్పుకుంటున్నాను కనుక మనకి ఈ లోకంలో నడిచే ధర్మానికంతకి ఆయనే అధ్యక్షుడు కనుక ధర్మాధ్యక్షుడని, కృతాకృత్ ఈ సృష్టి అంతా ఆయనే చేసినట్టు వాడు చేయనట్టుగా దేనికి అంటకుండా అన్నిటికీ పైన ఉంటున్నాడు కనుక కృతాకృత అన్నామో అండి. చతురాత్మ 4 రకాలైన ఆత్మస్వరూపంగా చక్కగా చతుర్వ్యూహ అంటే 4 రకాలైన వ్యూహరచన చేసి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా పద్మవ్యూహం అలాగ 4 రకాల వ్యూహరచన చేసుకుని 4 రూపాలతోటి ఈ సృష్టి అంతా నడుపుతూ దీనికి అతీతంగా ఉన్నాడన్న అర్థం కూడా అందులో ఉంటుందండి. చతుర్ద్రంష్ట్ర ద్రంష్ట్ర అంటే కూరలు 4 రకాలైన కూరలతో ఉన్నాడు అని కూడా అర్థం దీనికి వస్తుందండి. చతుర్భుజ అంటే 4 భుజములు ఉన్నాడు. మనం సింపుల్గా ఇంతే అర్థం చెప్పుకుంటే సులువుగా ముందుకు వెళ్ళిపోతాం. కానీ కొంచెం ఎక్కువగా చెప్పుకోవాలనుకుంటున్నాం కనుక ఇప్పుడు లోకాధ్యక్ష అంటే లోకానాం అధ్యక్ష లోకాధ్యక్ష అంటే ఈ లోకాలన్నిటికీ కూడా అధ్యక్షుడిగా ఉన్నాడు కనుక ఆయన లోకాధ్యక్షుడు. ఆయన్నే మనం పొందాలన్న అనుకుంటున్నాం కనుక మనం పొందవలసిన వాడు, ఈ లోకాన్ని నడిపించుతున్నవాడు, ఈ లోకాలన్నిటిపై అధికారం ఉన్నవాడు ఆయనే కనుక మనకి ఈ లోకాధ్యక్షుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అక్ష అంటే కన్ను అనే ఒక అర్థం ఉందటండి. అలాగే చక్రంలో తిరిగి ఇలా అడ్డే కమ్మీలు ఉంటాయి కదా, ఇరుసు దగ్గర నుంచి రౌండ్గా ఉన్నది కాకుండా మధ్యగా ఉండే కమ్మీలు ఉన్నాయి కదా, వాటిని కూడా అక్ష అంటారండి. అలాగే జోదంలో వేసి పాచికలను కూడా అక్షములు అంటారండి. అలాగే ఆటలో ఆడే గవ్వల్ని కూడా అక్షములు అంటారు. అలాగే ఇంకో చిన్న విషయం మనకు తెలుస్తుంది, కిటికీని గవాక్షం అంటాం, దానికి కూడా అక్కడ అక్షం అనే వాడతాం. కాబట్టి ఇలాగ అక్ష శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయండి. ఇంకా కన్ను అంటే ఆ యొక్క దివ్య దృష్టితోటి ఈ లోకాలన్నింటినీ జాగ్రత్తగా ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి ఆయన దివ్యచక్షు స్వరూపుడు. మనకి కూడా కావాల్సినప్పుడు ఎవరికైనా అటువంటి అదృష్టం పడితే అర్జునుడిలాగా ఆ దివ్యచక్షువును ఆయన ప్రసాదిస్తాడు కనుక ఈ లోకాన అధి ప్లస్ అక్ష ఈ లోకాల పైన ఆయన అధినాయకుడే పరిపాలిస్తున్నాడు కనుక లోకాధ్యక్ష అని మనం చెప్పుకుంటూ ఉంటామండి. కాబట్టి మనకు వీలైన అర్థాన్ని బట్టి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అందుకని మనం ఈ లోకాధ్యక్ష అని చెప్పడానికి భగవంతుడు మనకి అధ్యక్షుడు అని సింపుల్గా చెప్పుకొని తర్వాత చెప్పుకుంటే సురాధ్యక్ష అంటే సురులందరికీ కూడా
సూర్యుడు అంటే దేవతలకు ప్రభువుగా ఉన్నాడు కనుక ఆ దేవతలకు ప్రభు అని చెప్పేసుకుంటాం ఇక్కడ. అందుకని చెప్పేసి మనం ఇందాక చెప్పుకుంటున్నాం కదా, ఇందాక దానికి దీనికి దానికి తర్వాత అన్నిటికీ వరుసగా కొంచెం కొంచెం కలుస్తూ ఉంటుందండి అర్థం. మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఇక్కడ సూర్యులకు అధ్యక్షుడని ఇందాక చెప్పుకున్నాం కదండి. ఆ ఆ కాలంలో ఈ కాలచక్రం అనుకుందాం, ఆ చక్రంలో ఉండి ఈ పరిపాలించడానికి ఈ కాలచక్రాన్ని చెప్పాలి కదండి. అలా ఉన్నవాడని ఇందాక అర్థం కూడా చెప్పుకున్నాం కనుక మనం ఇక్కడ ఎందరో దేవతలు ఉన్నారు, వాళ్ళని అక్కడ నియమించాడు. వాళ్ళకు కూడా అధ్యక్షతగా ఈయన వహించి ఆ దేవతలను కూడా నడుపుతున్నాడు కనుక మనం చెప్పుకుంటాం కదండి, ముక్కు పట్టుకోండి అన్న తర్వాత ప్రవర్తమానస్య అని చెప్పుకుంటాం కదా. రాజేశ్వరి మహావిష్ణోర్ ఆజ్ఞయా ప్రవర్తమానస్య అని చెప్తాం. అంటే ఆ విష్ణువు యొక్క ఆజ్ఞ చేతే ఈ కాలచక్రం నడుస్తోంది అని దానికి అర్థమండి. కాబట్టి ఆ కాలచక్రాన్ని చక్కగా ఆ యొక్క దేవతల్ని ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టి ఆయన ఆజ్ఞ చేతే తిప్పుతున్నాడు. ఆ దేవతలనే కాదు ఈ కాలచక్రాన్ని కూడాను. అందుకని చెప్పి ఆయన సురులు ఆ దేవతలు అంటే ఆ దేవతలు కనుక ఆ దేవతలకు కూడా అధ్యక్షత వహిస్తున్నాడు కనుక సురాధ్యక్ష అని చెప్పుకున్నాం. ఇంకా ధర్మాధ్యక్ష, ఇది మనం వస్తమాట చెప్పుకుంటున్నాం. ధర్మమే ఆయన స్వరూపం, ధర్మానికి ఆయన అధ్యక్షుడు అని చెప్తున్నారు ఈ నామంలోను. అంటే ఆ ధర్మానికి అధిష్టాన దేవత ఆ నారాయణుడే అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ ధర్మాన్ని అనుసరించి నడుస్తోంది కనుక ధర్మో రక్షత అంటే ఈ ధర్మంని అనుసరించే ఇదంతా ఈ సృష్టి నడుపుతున్నాడు కనుక ఆ ధర్మానికి ఆయన అధ్యక్షుడని మనం చెప్తున్నాం. అదే అనమాట. అందుకనే ధర్మో రక్షత అంటూ ఉంటామని మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మనకి ఆ ధర్మం వల్లే మనకి ప్రాణాలను ఇచ్చి ఆయన నిలబెట్టి మన స్థితిగతులన్నీ చూసుకుంటున్నాడు కనుక ఆయనకి ఈ ధర్మ అధ్యక్షుడు అనే నామం కూడా సరిపోతుందండి. తర్వాత ఈ ధర్మ అంటే కూడాను ఈ ఆధారం అనే అర్థం ఉందండి. అంటే మనకి ధర్మం ఆధారం అని చెప్పుకున్నట్టే దీనికి కూడా భూమి ఆధారభూతం మనందరం బతకడానికి. ఆ భూమికి ఈ వేదాలు చెప్పే మాటకి కూడా చాలా సంబంధం ఉందండి. అంటే ఆ భూమికి కూడా ఆ వేదానికి కూడా అన్నిటికీ కూడా ఆయన నుంచే వచ్చే కనుక ఆ ధర్మం చేత తిరుగుతున్న ఈ భూమిని వీటిలన్నిటిని కూడా మనకి ఆయనకే అధ్యక్షత వహించి ఉన్నాడు కనుక అప్పుడు అది మనకి ధరించేవాడు, భరించేవాడు, ఈ నడిపేవాడు ఆయనే కనుక ఆయనే అధ్యక్షుడు ఈ ధర్మానికని ధర్మాధ్యక్ష అని మనం తెలుసుకోవాలండి. అందుకనే ముందు ఆ యజ్ఞ పురుషుడు అని చెప్పి యజ్ఞ జప తప అన్నిటినీ కూడా వేతన ఫలప్రదాత కనుక ఆయనకే మనం అన్నీ అర్పణ చేస్తూ ఉంటాం అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఇంకా తర్వాత నామం ఇంకా కృత. కృత్ అంటే చేయడం, అకృత అంటే చెయ్యకపోవడం, చేసేవాడితోనే చెయ్యకపోయేవాడు తనే అని అర్థం ఈ నామంలో వస్తుందండి. అంటే ఏమిటి? ఇప్పుడు కృత్ అంటే చేస్తున్నాడు, ఈ సృష్టి అంతా చేస్తున్నాడు, నడుపుతున్నాడు, అదంతా చేయడమే కదండి. అప్పుడు అలాగే కూడా ధర్మాన్ని 4 పాదాల కృతయుగంలో నడిపించాడు. అలా తర్వాత కొంచెం తగ్గింది, అవన్నీ తను చూస్తూ ఉన్నాడు, అది నడుపుతూ ఉన్నాడు. అది ఒక భాగం మాత్రం ఈ సృష్టి అంతా జరిగింది, ఇంకా 3 భాగాలు అమృతత్వంతో నిండి ఉంది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి అలాగే ఇక్కడ 4 అనే అర్థం కూడా ఉంటుంది. ఇక్కడ కృత్ చేస్తున్నాడు అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, వచ్చి కలియుగం, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఉన్న కలియుగంతో శుద్ధ ఆయన చేసి ఆయన నడుపుతూ ఉన్నాడు ఈ సృష్టి అంతాను. కాబట్టి 4 వేదాలు, 4 యుగాలు, ఈ 4 అనే పదం కూడా అంటున్నాడు. అందరి జీవరాశుల్లోనూ ఆయన ఆత్మస్వరూపంగా ఉంటున్నాడు. అంటే ఈ సృష్టి కృత్ చేస్తున్నాడు, దేనికి అంటుకుంటా ఉంటున్నాడు కనుక అకృత అంటే ఆయనే. ఇంకొకటి కూడా చెప్తారండి ఇందులోను, చేసి చేయనివాడు అంటే ఆయన సృష్టి ఆదిలో తాను ఉద్భవించగా 4 రూపాలు ఎంచుకున్నట్టండి. అలాగా పురుషుడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, సంకర్షణ అని చెప్తాం కదండి. ఈ 4 పేర్లతో ఉన్నాడు. వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ, ఈ 4 నామాలు కూడా ఆయన చేస్తూ ఉన్నాడు కనుక మనకి ఆ 4 కృత్ అంటే చేసినట్టు ఉన్నాడు, అకృత అంటే ముందు తానే ఉన్నాడు, మిగిలిన ఈ చెప్పిన 4 కూడా ఆయనే వస్తున్నాడు కనుక మనకి తర్వాత నామానికి కూడా ఇప్పుడు నేను చెప్పేది వర్తిస్తుందండి. కాబట్టి తెలుసుకుందాం. ముందు నామానికి వెడదాం. చతురాత్మ, ఆత్మస్వరూపుడుగా ఇప్పుడే కదండి చెప్పాను. వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ 4 రూపాలు తీసుకుని అలాగ చతురాత్మస్వరూపంగా వాళ్ళందరిలోనూ ఉంటూ వాటికి ఇందాక నామంలో చెప్పుకున్నట్టు అధ్యక్షుడిగా ఉంటూ ఆత్మస్వరూపంగా ఉన్నవాడు. అందరిలోనూ ఆత్మ ఆయనే, కానీ అక్కడ ముందు 4గా ఆ 4 నామాలతో 4 రూపాలు మనం చెప్పుకున్నాం కదా. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఆయన రూపం. అలాగా
ఆయన ఎంచుకొని 4 విధాలుగా ఆయనే అయ్యి అందులో కూడా ఆయన ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు కనుక చతురాత్మ అని మనం ఈ నామానికి ఆత్మస్వరూపుడుగా ఉన్నవాడు 4 రకాలుగా అయ్యాడు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆయన చెప్పి అలాగే తర్వాత చతుర్వ్యూహ అంటే 4 అంటే వ్యూహం, పద్మవ్యూహం అలాంటి వ్యూహం అంటాం కదా. ఆయన కూడా ఈ సృష్టికి ఒక వ్యూహం 4 రకాలైన వ్యూహాలు చేసుకుని నడుపుతున్నాడు అని కదండి మనకి అర్థం దీనికి వస్తుంది. 4 వ్యూహాలు కలవాడు అని ఈ నామానికి అర్థం అండి. అంటే పరమాత్మ ఈ బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి కదా మనకి ఆయన సృష్టించినవి, ఆ బ్రహ్మాండానికి అతీతుడుగా ఆయన ఏమున్నాడని చెప్పుకుంటున్నాం కదా పరతత్వంగా పరమాత్మగాను. అలాగే కూడా ఈ అన్ని కాలాల్లోనూ కూడా ఆ ప్రళయకాలం కూడా ఆయన నశించడానికి కదండి, ఆయన నిర్గుణ స్వరూపుడు అని చెప్పుకుంటున్నాం కదా, ఆయనే పరబ్రహ్మగా ఉన్నాడు అని చెప్పుకుంటున్నాం కదా. ఇలాగ 4 రకాలుగా ఇందాక చెప్పుకున్నట్టు మనం 4 రకాలుగా చేసి చేయనట్టు ఉంటూ ఉన్నాడు కనుక ఇక్కడ మనం ఈ చక్కగా ఈ నామంలో మనం చతుర్వ్యూహ 4 రకాలైన వ్యూహాలతోటి ఆ సృష్టిని ఆయన నడుపుకుంటూ 4 నామాలు తీసుకున్నాడు, 4 పెట్టుకున్నాడు, 4 రూపాలు ఉన్నాయి అని చెప్పుకోవడమే ఆ వాసుదేవుడు సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధాన్ని ఆ 4 వ్యూహాలు 4కి అప్పచెప్పి, అలాగే దేవతలు ఎవరెవరికి కొన్ని అప్పచెప్పాడు. తర్వాత ఇక్కడ 4 అని చెప్పడంలో ఈ 4 రూపాలని మనం అర్థం చేసుకోవాలండి. వ్యూహ అంటే మీకు అర్థమైంది ఇప్పుడు చతుర్వ్యూహ. ఆ తర్వాత చతుర్దంష్ట్ర 4 కూరలు ఉన్నాయటండి. భగవంతుడికి ఎక్కడ 4 కూరలు ఉన్నాయండి? కూరలు అసలు దేనికి ఉంటాయి మీరు ఆలోచించండి. నృసింహ అవతారం ఇచ్చినప్పుడు కూరలు కనబడతాయి కదండి. కాబట్టి ఆ నృసింహ అవతారంలో పైన 2 కింద 2 4 కూరలు ఉన్నాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కానీ కొన్ని చోట్ల ఆయనకి ఒకే కూర ఉందని 2 కూరలు ఉన్నాయని ఇలా చాలా చోట్ల చెప్పారు. కానీ మనం ఏం చెప్పాలంటే ఆయన 4 కూరలతో పైన 2 కింద 2 చతుర్దంష్ట్ర అంటే 4 కూరలు కలిగిన వాడంటే మనకు మనసుకి ఆ నరసింహ రూపంలోనే ఆ పైన 2 కింద 2 ఆ కూరలు కనపడ్డాయి కనుక చతుర్దంష్ట్ర నామం ఇక్కడ సరిపోతుంది. దశావతారాల్లో ఏదో ఒకటి ఎత్తుకుని ఒక్కొక్క నామం చెప్పుకొచ్చారనమాట. మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా చతుర్భుజ అంటే 4 భుజాలు కలగలవాడు. 4 చక్కగా 4 భుజాల్లోనూ 4 ఉన్నాయి కదండి, శంఖం చక్రం ఇవన్నీ కూడా మనకి తెలుసున్న విషయమే. అందుకని చతుర్భుజుడని ఈ నామం మనం ఆయన్ని కీర్తిస్తున్నాం అనమాట. మనలో ఉన్న పరమాత్మ మనకి చతుర్భుజుడిగా ఉన్నాడని మనం బాహ్యంగా మనం ఆయన రూపాన్ని చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం అన్నమాట. ఇంకా మనకి మన లోపల కూడా ఉన్నాడండి ఆయన. చతుర్భుజ అంటే 4 రకాలుగా మనకి మనం తినే వైశ్వానర రూపంలో మనకు కూడా మన కడుపులో ఉన్నాడని మనం చెప్తూ ఉంటాం భగవద్గీత విషయంలోనూ. అప్పుడు లోపల మనకి జఠరాగ్ని రూపంలో ఉండి మనం తింటాంట 4 రకాల తినేదాన్ని ఆయన పచనం చేస్తాట. పచామ్యన్నం చతుర్భుజం అని చెప్తారు భగవద్గీతలో. ఆ 4 విధంగా భుజించేవాడు చతుర్భుక్ అవుతాడండి. కాబట్టి నవిలేవి, తాగేవి, 4తో చప్పించే పచ్చడి లాంటివి, అలాగే భక్ష్య భోజ్య చోష్య లేహ్యాలు అని చెప్పేసి చెప్పబడతారు. ఆ 4 చక్కగా ఆహార పదార్థాలని భుజించి అదేమో వైశ్వానుడు అనే పేరుతో మనం తిన్న వాటిని లోపల ఉండి చక్కగా వండి అది మళ్ళీ తయారు చేసి అది మళ్ళీ మన నరాలన్నింటికి శక్తిని కలిగించేలా చేస్తున్నాను. అందుకని ఎక్కువగా ఉపవాసాలు చేసి నన్ను బాధ పెట్టకండి, ఏదో కొద్దిగా చెయ్యండి కానీ ఎక్కువగా ఉపవాసాలు చెయ్యొద్దని చెప్తూ ఉంటామండి ఆ భగవద్గీతలో. అలాగే ఇక్కడ కూడా మనం ఈ చతుర్భుక్ అంటే అది అర్థం, చతుర్భుజ అన్నప్పుడు 4 భుజాలని అర్థం మనం చేసుకోవాలండి. ఈ చతుర్భుజ అంటే అర్థమే ఇది లెక్క అనమాట. అది తర్వాత ఇంకోటి జగత్తు సృష్టించే సమయం, ఆ తర్వాత బ్రహ్మదేవుని ఉద్భవించినప్పుడు, అలాగా తర్వాత మొన్ని పోషించి పాలించేటప్పుడు విష్ణువుగాను, మళ్ళీ సంహారకాలంలో రుద్రుడుగాను, వీటిలో 3కి అతీతంగా ముందు చెప్పుకున్న శ్రీమన్నారాయణ ఆది బ్రహ్మగాను ఉన్నాడు కనుక 4 రూపాలుగా చతుర్భుజాలు 4 చేతులతోట 4 యుగాల్లాగా అలాగా 4 రకాలుగా ఆ చతుర్భుజుడు మనకి 4 రూపాలుగా కూడా మనం ఊహించుకోవచ్చు కనుక కాబట్టి 4 అయినవాడు అని చెప్పేసి కూడా ఈ చతుర్భుజాన్ని అర్థం చెప్పుకుంటూ తర్వాత శ్లోకం వెడదామండి. బ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణు జగదాదిజ అనఘో విజయోజేత విశ్వయోనిర్పునర్వసు. బ్రాజిష్ణు అంటే భా అంటే సంస్కృతంలో ప్రకాశం అండి. అలాగే ప్రాజిష్ణు అంటే చక్కగా ప్రకాశించేవాడు
అని చెప్పి మనకి అది వెలుగు అనమాట. ఆ ప్రకాశం ఎక్కడొస్తుంది? గొప్ప వెలుగు ఉంటే ప్రకాశం వస్తుంది. ఆయన గొప్ప తేజస్సంపన్నుడు. ఒక్కసారి వేల కొద్దీ సూర్యుడు ఒకసారి ఉదయిస్తే ఎంత వెలుగుస్తుందో అంత వెలుగైన వాడని అర్థం అనమాట. అలాగే భోజనం అంటే మనం తినే అన్నం కూడా భోక్త అంటే తినేవాడు, అన్నం అన్నీ ఆయనే అనమాట. సహిష్ణు అంటే మన తప్పులన్నీ సహించుకునేవాడు, ఓర్చుకునేవాడు అని చెప్పి. జగదాదిహి జగత్ అంటే జగత్తు, ఆది అంటే మొదట, అంటే పుట్టడం. జగత్తుకు మొదట పుట్టినవాడు స్వయంభూగా తనకి తానే ఉద్భవించాడు. ఆయనకు ముందు ఎవరూ లేరు కనుక జగదాదిహి అని ఈ శ్లోకంలో. ఆ నఘు అంటే చాలా గొప్పవాడు, విజయం అంటే అన్నిట్లో ఆయనకి విజయమే, జేత అంటే జయించినవాడు, విశ్వయోనిహి ఇది ఒకసారి వచ్చిందండి మనకి. ఆ వందనామాలు దాటాక విశ్వయోనిహి అని ఇదివరకు చెప్పుకున్నాం. విశ్వం అంతా ఆయన నుంచే ఉద్భవించింది కనుక ఆయన తల్లి లాంటి వాడు కనుక ఆయన నుంచే మనంతరం ఉద్భవించాం కనుక విశ్వయోనిహి అని చెప్పుకుంటాం. పునర్వసు అంటే పునర్వసు, పునః తిరిగి వసు తానే ముందు ఉంటూ మనందరిలోనూ వస్తూ మనకి జన్మనిస్తూ ఆత్మస్వరూపంగా ఉన్నాడు అన్నది ఒక అర్థం అండి. పునర్వసు ఒక నక్షత్రం కూడా ఉంది కనుక పునర్వసు అని చెప్పి తిరిగి వసించేవాడు. మళ్ళీ మన ప్రాణుల్లో తిరిగి ఆయనే వచ్చి ప్రాణం మనకు పోసి వసిస్తున్నాడు కనుక పునర్వసు అని చెప్తారండి. ఇంకా ఒక్కొక్క దానికి ఇంకొంచెం ఎక్కువ అర్థం చెప్పుకుందాం. బ్రాజిష్ణు అనగా చాలా గొప్ప ప్రకాశమైన వెలుతురుతో ప్రకాశించేవాడు అని చెప్పి. కాబట్టి అలాంటి ఆ వెలుగుతో తను ఉపాసించే వాళ్ళందరికీ తన్ని ఆ వెలుగు ద్వారా దర్శనమిస్తూ ఉంటాడనమాట. ఈ వస్తురూపం చూసినప్పుడు భగవద్గీతలో కూడా గొప్ప ఒక్కసారి 1000 సూర్యులు ఒక్కసారి వెలుగు వచ్చినంతగా ఉందని చెప్పేసి అర్జునుడు చెప్తూ ఉంటాడని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ నిత్యం కూడా సూర్యుని రూపంలో ఈ లోకాలను ప్రకాశిస్తున్నాడు ఆయన కూడా నారాయణుడని మనం చెప్పుకున్నాం కనుక బ్రాజిష్ణు అన్న నామం కూడా ఇంక సరిపోతుంది. అలాగేను ఈ యోగులు లాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడే కదండి తపస్సు చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ ధ్యానయోగ్యమైన వాడికి మరి ఆ తపస్సులో సాక్షాత్కరించేవాడు ఆ దివ్య తేజస్సుతోటే సాక్షాత్కరిస్తాడు. అదే బ్రహ్మ సాక్షాత్కారం, పరబ్రహ్మ సాక్షాత్కారం. ఆ జ్ఞానం వాళ్ళకు ఉండి ఆయన కోసం ఆరాధించేటప్పుడు వాళ్ళని ఆ ధ్యానంలో ఆ బ్రహ్మజ్ఞానం ద్వారా వాళ్ళకి కలగజేసి వాళ్ళకి ఆ తేజస్సు రూపంలో దర్శనమిస్తాడు అని చెప్పి అర్థం కనుక వరాజిష్ణు అని చెప్పి ఆ భగవంతుడి గురించి మనం చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఈ నామంలో అలా వర్ణించారు. ఆయన శరీరం పెద్ద తేజస్సుతోటి ఆజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉండే శరీరం అలా చక్కటి ప్రకాశవంతమైన ఆభరణాలన్నీ రత్నాభరణాలన్నీ ధరించి ఉంటాడని కూడా భీష్ముడు స్తవంలో భీష్ముడు ఒకసారి చెప్పినట్టు పాల్పనలో కూడా ఉందండి. కాబట్టి గొప్ప కాంతి చేత వెలుగొందే విష్ణుమూర్తికి ఆయన కనుక ఆ ప్రకాశిస్తూ ఉంటాడు కనుక మనకి బ్రాజిష్ణు అని ఈ నామంలో చెప్పరించేవాడు. ఆ బ్రాజిష్ణుగా ప్రకాశించేవాడు పరమాత్మ, ఆత్మ పరమాత్మ అని మన లోపల కూడా వెలుగొందే ఆత్మస్వరూపుడు కూడా ఆ బ్రాజిష్ణుడే ఇక్కడ కూడా ప్రకాశిస్తున్నాడు ఆత్మస్వరూపంలో మన హృదయంలో. అదే చెప్తున్నాం, మన లోపలనున్న చీకటిని పోగొట్టి వెలుగు నింపగలిగేది ఆ బ్రాజిష్ణుడు అంటే ఆ వెలుగే, అదే ఆత్మస్వరూపం అని మనం తెలుసుకొని ఆయన ఆత్మస్వరూపంగా మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే బయట చీకట్లు పోగొట్టడానికి ఈ సూర్యుడు, వెలుగు, దీపం అవన్నీ పనికొస్తాయి. కానీ మనకి మన హృదయంలో ఉన్న చీకటి పోవాలంటే ఈ బ్రాజిష్ణు అయిన ఆత్మస్వరూపుడే రావాలి. అంత వెలుగు స్వరూపుడు, అంత వెలుగు మనకు చూపెడతాడు కనుక ఆయన బ్రాజిష్ణు అయ్యాడని దీనికి అర్థం చెప్పుకున్నాం. ఇంకా తర్వాత నామం భోజనం. భోజనం అంటే మనం భుజించే ఆహారమే కదండి, అన్నం. అంటే అలాగా చక్కగా భోజనం అంటే మనకి తినే ఆహారం. అన్నం నేనే అని చెప్తాడు కొన్నిటిలో. ఆహారం నేనే, మీరు తీసుకునే ఆహారం అని వేదాల్లో ఆ పరమాత్మ అహమన్నం అని చెప్తాడు. అంటే నేను అన్నస్వరూపుణ్ణి, నేనేను. మనం ప్రాణం నిలబెట్టడానికి ఏదో ఒక ఆహారం తీసుకుంటాం కదా, అది మనం అన్న రూపం అని చెప్తున్నాం కనుక అది అక్కడ మనకి భోజనం ఆయనేను. మనం తినే ఆహారం కూడా మనకి ఇచ్చే ఆహారం ఆయనేను, మనము ఆయనే అన్న సంగతి మనం తెలుసుకుంటాం. కాబట్టి మనలో ఉన్నవాడు ఆయనే, తినే అన్నం కూడా ఆయనే. ఈ సంగతి మనం తెలియాలన్నమాట అండి భోజనానికి అర్థం. భోక్త అంటే ఇప్పుడు చెప్పింది అంటే ఈ జీవరూపంలో మనలో ఉండే ఆత్మస్వరూపంగా ఆ భుజించేవాడు తనే కనుక భోక్త. భుజించేవాడిని నేనే, భుజించే ఆహారం కూడా నేనే అని ఆయన చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆహారం భుజిస్తున్నాడనే అర్థం కాదండి. మొత్తం ఈ యజ్ఞాల్లోనూ
అన్నిట్లోనూ ఆయనకి ఇస్తాము, ఆయనకి ఇచ్చే అన్నీ కూడా ఆయన స్వీకరిస్తున్నాడని చెప్పుకుంటాం. అలాగే ఈ భక్తులు అనేవాళ్ళు ఎవరైనా సరే ఆయనకి ఇచ్చేదాన్ని ఆయన స్వీకరిస్తున్నాడని చెప్తున్నాం కదా. అందుకని భోక్త అయ్యాడు కదండి. ఆయన ఖచ్చితంగా మనం ఇచ్చేది ప్రతిదీ స్వీకరిస్తున్నాడు కనుక ఆయన భోక్త. అలా తీసుకుని మనకి ముక్తిని ప్రసాదిస్తాడనమాట. అందుకని ఈ ఈ ప్రకృతిలో ఉండే ఆ ప్రకృతి ఏమో ఆవిడ స్త్రీ అని చెప్తాం, ఆయన పురుషుడు అని చెప్తాం. అది ప్రకృతి పురుషుడు పరమాత్ముడే. ఈ సంగతి మనకు తెలిసే కాబట్టి ఈ లోకంలో మనలో ఉండే భోక్త, బయట విశ్వంలో ఆ గుణస్వరూపమైన వాడు ఆయన భోక్త అని చెప్పబడుతున్నాడని ఈ మంత్రం ద్వారా మనకి అర్థమైందండి. ఇంకొక చెప్పుకోవాలంటేను ఈ సమస్త సృష్టి ఎవరి వల్ల అయిందని చెప్పుకుంటున్నాం? భగవంతుడి వల్లే చెప్తున్నాం. ఆయన ప్రకృతిని సృష్టించాడు. ఆ ప్రకృతిని ఏమని చెప్పుకుంటున్నాం? లక్ష్మీదేవి అని చెప్పుకుంటున్నాం. ఆయనేమో యజమాని, ఈవిడే ఆయన భార్య లక్ష్మి అని చెప్పి మనం విష్ణుపరంగా చెప్పినప్పుడు చెప్పుకుంటున్నాం. కాబట్టి అలాగే ఈ పరమాత్మ లక్ష్మీదేవికి భర్త అయిన పరమాత్మ ఇక్కడ మనం ఈ లక్ష్మీ సహస్రనామాల్లో ప్రకృతిం వికృతం అని ఆ మహాలక్ష్మిని మనం ఈ సహస్రనామాల్లో ఈయనేమో విశ్వం విష్ణు అని ఈ పురుషుడైన ఈ పరమాత్మని అంటే ఈ లోకాల్లో ఆయన భోక్త అన్నీ అనుభవిస్తున్నాడు. ఆత్మస్వరూపంగా ఉన్నదని కూడా ఎలాగ అనుభవింపజేస్తున్నాడు? ప్రకృతి ద్వారా అనుభవింపజేస్తున్నాడని మనకి ఇంద్రియాల ద్వారా అది తెలియబడుతోందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అది అర్థమైంది కనుక మనం తర్వాత నామానికి పెడతామండి. సహిష్ణు, ఇంకా సహించేవాడు విష్ణు అంటే సహిష్ణు. ఇష్టు అంటే మనకి ఇష్టం, సహిష్ణు అంటే ఆయన సహిస్తున్నాడు మనం ఎన్ని తప్పులు చేసినా. ఎందుకంటే మనకు కొంచెం చిన్నగా తెలుసు ఏంటంటే సహిష్ణు అనగా సహించేవాడు అని చెప్తాను నేను, భరించేవాడు. హిరణ్యాక్షుడు అదే రాక్షసులు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఉంటారు కదా, వాళ్ళు ఎన్ని దుండగాలు చేసి ఆఖరికి తిరస్కరించి ఎన్ని చేస్తున్నా సరే ఆయన సహించాడండి. ఎందుకంటే ఆయన ముందు ఆయనకు ద్వారపాలకులుగా ఉండే ఆయన జయ విజయులైన సంగతి చెప్తూ ఉంటాం కదండి. ద్వారపాలకులుగా ఉంటూ ఉంటారు రెండు గుళ్ళల్లోనూ. ఆ జయ విజయులు వాళ్ళు రాక్షస జన్మలు ఎత్తి ఎన్ని తప్పులు చేసినా ఆయన సహించాడు అన్నది మనకు తెలుసును కనుక సహిష్ణు అంటే. అలాగే కూడా భక్తులందరి ఎందుకు కూడా ఆయనకి ప్రేమ ఆదరంగా వాళ్ళు గత జన్మలో ఎన్ని తప్పులు చేస్తున్నా ఎన్ని కర్మలు చేస్తున్నా ఆయనకి తెలుసు, మనకు తెలియక చేస్తున్నాం అవన్నీ. మనం ఇప్పుడు ఈ జన్మలో మనం తీసుకునే తమో గుణం వల్ల మన ఇష్టం వచ్చినట్టు ఆ భగవంతుడిని కూడా నిందిస్తూ మనం చేసిన మనకు తెలియక మనం చేస్తున్నాం. కానీ ఆయనకు తెలుసును కదండి ఆ చెడు కర్మలు ఎన్ని చేసామో అవన్నీ కూడా కడుపులో ఉన్న జీవుడికి భూమి పడి ముందు కనపడి దర్శనమిచ్చి నువ్వు గత జన్మలో ఇన్ని పాపాలు చేసావురా, ఈ పైన అలా చెయ్యకు అని చెప్తాటండి. అన్నీ సహించి నీకు మంచి జన్మ ఇస్తున్నాను, మళ్ళీని నువ్వు చక్కగా ఈ పైన జాగ్రత్తగా ఉండని చెప్తాట. అందుకని సహిష్ణు అన్న నామం ఆయనకి అంటే మనకు తెలుస్తుంది అనమాట, అర్థం అవుతుంది అనమాట. కాబట్టి ఆ జీవుడికి దైవనింద చేస్తున్నా, ఆయన పూజ చేయమన్నా, దండం పెట్టమన్నా, కాబట్టి అనేక జన్మల్లో మనం ఆర్జించుకున్న అపరాధాలన్నీ ఆయన సహిస్తున్నాడు కనుక సహిష్ణు అని చెప్పబడ్డాడండి ఈ నామంలో. తర్వాత జగదాది జహ, జగత్ ఆది జహ అంటే ఈ సృష్టికి మొదట ఉద్భవించాడు. అప్పుడు ఆయన్ని హిరణ్య గర్భుడని మనం చెప్తూ ఉంటాము అనమాట. అన్నిట్లని వేదాలన్నీ కూడా హిరణ్య గర్భుడు అనమాట, జగత్తుకి మొదట పుట్టినవాడని ఈ నామానికి అర్థమండి. ఏ భగవానుడైతే ఈ మిగిలిన ఆయన అనుగ్రహం చేతే ఈ బ్రహ్మ అండి ఆయనకి ఇక్కడ 3 గుణాలతోటి ఆయనేమో పుట్టించాడు. రజోగుణం చేత బ్రహ్మని ఏమండి, తామస గుణం చేత రుద్రుణ్ణి పుట్టించి తాను విష్ణుతత్వంలో సత్వగుణం చేత ఉద్భవించాడని ఇదివరకోసారి మనం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఈ 3 పనులు కూడా ఒక్కటే అయి ఉన్నాడు. ఆయన ఈ జగత్తుకి నాథుడైన జనార్దనుడే కనుక ఆయనేమో జగత్ ఆది జహ, జగత్తుకి మొట్టమొదట పుట్టినవాడు అతనే అని మనం దీని ద్వారా మనకు అర్థం అవుతుందన్నమాట అండి. కాబట్టి ఈ పంచభూతాత్మైన ఈ సృష్టి ఇదంతా ఆయన చేసిందేను, అంతకన్నా ఆయన ముందు పుట్టినవాడని ఎప్పుడో బ్రహ్మకల్పాలకు ముందు నుంచే పుట్టి ఉన్నాడు కనుక జగదాదిజహ అని ఈ నామానికి ఆ జగత్తుకు కారణం ఆయనేనని మనం తెలుసుకున్నాం కనుక జగదాదిజహ నామం మనం అనుకున్నామండి. తర్వాత అనఘహ, అనగా అసలు పాపం అనమాట, కానీ పాపము లేనివాడే కనుక ఆయన అనఘుడు అయ్యాడు. ఇక్కడ అనఘహ నామానికి పాపం లేనివాడు అంటే ఈ సంసారాన్నిలో ఉండి ఇవన్నీ అనుభవించిన తర్వాత
ఆ పాపాలన్నిటిని మనం పోగొట్టుకుంటే ఆయన పొందగలుగుతాం. అందుకని ఆయన పాపం లేనివాడు, పాపం చేసిన మనం పాపాలను పోగొట్టుకుని ఆయన్ని చేరాలి అని మనం చెప్తాం అన్నమాట. ఆయన శక్తి మనకి ఈ దత్తావతారంలో కూడా చెప్తూ ఉంటారండి. మీరు ఎప్పుడైనా విన్నారు, దత్త చరిత్ర చదువుతారు. అనఘాదేవి అట్టి శక్తి గలవాడు కనుక ఆ శక్తి కూడా ఆయన స్వరూపం, ఆయనే దత్తాత్రేయుడిగా దత్తమూర్తిగా అవతరించాడు కనుక ఆయన అనఘుడు అంటే చాలా గొప్ప పురుషుడు అని అర్థం చెప్పుకోవచ్చండి. దానికి అర్థమైందండి. ఇంకా ఈ ఆ భగవానుని ఆ దృష్టి మన మీద పడి ఆయన మనం శరణ వేయడమనుకోండి, మన పాపాలన్నీ పోగొట్టి అంటే ఇందాక క్షమిస్తాడని చెప్పుకున్నాం, ఇప్పుడు మొత్తానికి హరింపజేస్తాడంటే పోగొట్టేస్తాడు. ఆయన మనలో ఉంటున్నప్పటి నుంచి మన పాపాలు ఆయనకు అంటవని చెప్పుకుంటున్నాం కనుక ఆయనేమి గొప్పవాడు అనఘుడు కనుక ఆయనకి ఈ పాపాలు అంటవు అని చెప్తున్నామండి. అది సంగతి. ఆ పాపం ఆయనకు అంటదని చెప్పుకోవడం. ఆయన భగవంతుడు ఆకాశం లాంటివాడు, ఆకాశానికి ఏది అంటినట్టు ఏది మనకు కనపడదు, ఏది అంటదు, అలాగే ఈయన కూడా ఉన్నాడని మనం ఈ అనఘహ అని చెప్పిన నామానికి అర్థం చెప్పుకుంటున్నాం. ఇంకా తర్వాత నామం విజయో. విజయో అంటే విజయం. మనకు దేంట్లోనే విజయం వస్తే విజయం అని చెప్పుకుంటాం. దేంట్లో జైనా జయమ విజయం. అలాగే ఈ రెండు నామాలు కూడా జయ విజయులు అన్న గురించి కూడా మనకి అర్థం ఇందాక చెప్పుకున్నాం కదా, ద్వారపాలకులని. అది కూడా అర్థం అంటే ఎవరినైనా సరే అందరినీ జయించడానికి ఎప్పుడు తిరుగులేదు. దేవతలనే కాదు, రాక్షసులనే కాదు, జయించిన వాడు కనుక విజయో నామంలో చెప్పమంటున్నారు. అంటే జయం అంటే ఎవరన్నా మనకు ప్రత్యర్థులు ఉంటే వాళ్ళని జయిస్తే జయం, దాన్ని ఇంకా గొప్పగా చెప్పుకున్నప్పుడు విజయం అంటూ ఉంటాం కనుక. కాబట్టి ఆయన విజయో అన్న నామంలో చెప్తున్నాడు. ఇంకొక విషయం, మన సాధకులు మనం ఏదో రకంగా సాధించి ఆయన పొందాలని చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు కూడా జయము విజయము అనేవి మనకి కావాలి. మనం ఆయన పొందడమే జయం విజయం. కాబట్టి బయట ఇంద్రియాల ద్వారా పూజలు చేయడం, యజ్ఞాలు చేయడం, యాగాలు చేయడం అలా పొందినప్పుడు విజయం, లోపల మనం ఆయన్ని పొందగలిగినప్పుడు అది జయం అనే కూడా నామం మనకి అర్థం వస్తుందండి. కానీ తర్వాత నామమే జయత అంటే జయం అని అర్థం అన్నమాట. ఇంకా జయత అంటే జయమని తర్వాత నామమే చూద్దాం మనం. ఈ అన్ని భూతాల్లోనూ వాళ్ళ స్వభావానికి మించి వీళ్ళందరికీ జేతగా నిలబడుతున్నాడు కనుక జేతానామం. బ్రహ్మ ఇంద్ర మొదలైన దేవతలందరూ కూడా ఆయన స్థాపించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు జయించి ఉన్నాడు కనుక ఉంటాడు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఈయన ఆజ్ఞకి లోబడి నడవాలి. అదనమాట. ఆ దేవతలందరూ కనుక అందరినీ జయించినవాడు అని వాళ్ళనే కాదు, మనం అందరినీ కూడా జయించిన వాడు కనుక చేత ఇంద్రియాలను జయించాడు, అందరినీ జయించాడు, మనందరికీ పైన ఉన్నాడు అని ఒక్కొక్క నామకి మనకి ఉంటూ ఉంటుంది. ఒక నామం నుంచి ఒక నామానికి అర్థం కూడా సరిపోతూ ఉంటుంది, చూసుకోండి. కాబట్టి మనం లోపల బయట అంతర్శత్రువుల్ని జయించుకోవాలి, బయట కూడా శత్రువులను జయించుకోవాలి. లోపల జయించేది ఈ కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యాలు వాళ్ళని జయించడం, బయట ఉండే వాళ్ళని ఇంకా బాహ్య జగత్తులో విజయం సంపాదించుకోవడం. ఈ రెండు కూడా మనకి దీని ద్వారా అర్థమవుతోందని ఈ నామానికి మనం చెప్పుకొని ముందుకెడదామండి. విశ్వయోని ఇదివరకు చెప్పుకున్నాం ఒకసారి. విశ్వం అంతా ఆయన నుంచే ఉద్భవించింది కనుక ఆయనే యోని స్వరూపుడు. దీనికి అంటే యోని నుంచి మనకి జననం జరుగుతూ ఉంటుంది కనుక మనకు ఒకలా చెప్పాలంటే మనకి ఆ విశ్వము యోని అంటే ఆయనే తల్లిగా ఉన్నాడు, ఆయనే తండ్రిగాను ఉన్నాడు. ఆయనకి ఏం రూపం లేదు, ఆడమగ అని భేదం లేదు కనుక ఆయన విశ్వయోని. ఆ యోని నుంచే ఈ విశ్వం అంతా ఉద్భవించింది కనుక విశ్వయోని అని ఇదివరకు చెప్పుకున్నామండి. దీనికి మనం ఎక్కువగా చెప్పుకోవాల్సిన విషయం లేదు. తర్వాత దానికి వెడదాం. పునర్వసు. పునః అంటే మళ్ళీ అని అర్థం అండి. పునః అంటే మళ్ళీ చేయడం. అంటే ఏం చేస్తున్నాడు ఈయన? ఆయనకేమీ పుట్టవలసిన అవసరం లేదు. ఆయన ఎన్నో జన్మలు ఎత్తి మళ్ళీ కూడా ఆత్మస్వరూపంగా ఆ జన్మంలో మనకు దర్శనం ఇస్తున్నాడు. అలాగే కూడా జీవాత్మ రూపంలో మనకి క్షేత్రజ్ఞుడని చెప్పుకున్నట్టు మన అందరిలోనూ కూడా తిరిగి వస్తున్నాడు ఆత్మస్వరూపుడుగా. మళ్ళీ మనకి జన్మలు వచ్చినప్పుడు ఆయన మన ఆత్మస్వరూపంగా నివసిస్తున్నాడు, మనలో వస్తున్నాడు, మన హృదయంలో ఆయన నివసిస్తూనే ఉన్నాడు. అంటే తిరిగి, వసుహు మనలో నివసిస్తూ ఉన్నవాడు, అందరిలోనూ నివసిస్తూ ఉన్నవాడు. అలాగే
ఇంకోటి అంటే ఈ జ్యోతిష్యంలోనూ పునర్వసు అని 27 నక్షత్రాల్లో ఒక నక్షత్రం పేరు కూడా పునర్వసు నక్షత్రం ఉంటుందండి. అది దేవతా స్వరూపం. ఆ శ్రీరామచంద్రుడు కూడా అదే నామంలో పుట్టాడని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ పునర్వసు అంటే తిరిగి వసించేవాడు అని మాత్రం అర్థం అండి. కాబట్టి తర్వాత శ్లోకానికి వెళదాం. ఉపేంద్రో వామన ప్రాంశు అమోఘ సుచిరూర్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః. అదండి ఈ తర్వాత శ్లోకం. ఇప్పుడు మనం ఒకసారి ఈ శ్లోకానికి కొద్దిగా అర్థం చెప్పేసుకుని ఆగుదామండి. ఉపేంద్రుడు కూడా ఉప ఇంద్రుడు అనమాట. ఉపేంద్రుడు అనగా 3 రూపముల అవతారం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. వామన అంటే వామన అవతారం. ప్రాంశు అంటే కొంచెంగా చెప్పుకొని తర్వాత రేపు చెప్పుకుందామండి. ఆయన శుచి ఊర్జిత, ఇది కూడా మనం ఇదివరకు సారి వచ్చిందండి. అలాగే అతీంద్ర, ఇంద్రియములకు అతీంద్రుడు. సంగ్రహ సర్గో, అంతా సంగ్రహించి తను సర్గలుగా ఈ సృష్టిని నడిపేవాడు. ధృతాత్మ, ఆత్మస్వరూపుగా దృఢంగా ఉన్నాడు. నియమో యమః, నియమించేవాడు యమః, యమస్వరూపంగా ఉన్నవాడు ఆయనేనని ఈ శ్లోకానికి అర్థం అండి. సర్వం కృష్ణార్పణమటు. సర్వం శ్రీ విష్ణార్పణమస్తు.